నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘన నివాళి అర్పించిన వైఎస్ జగన్. నీట్ యూజీ పేపర్ లీక్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. పరీక్షలో అవకతవకలు సహా 38 పిటిషన్లు. నేడు రష్యా పర్యటనకు ప్రధాని మోదీ. 5 ఏళ్ల తర్వాత రష్యా వెళ్తున్న ప్రధాని మోదీ. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు. 2 మృతి, 19 మందికి గాయాలు. ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి. టీటీడీలో తెలంగాణ వాటా కోరితే హైదరాబాద్లో వాటా ఏపీకి ఇవ్వాలి, వైసీపీ డిమాండ్. సర్కారు చదువు సర్వనాశనం, సమస్యల్లో విద్యా సంస్థలు. మాజీ మంత్రి హరీష్ రావు. దశాబ్ద కాలంలో అనూహ్య ప్రగతి, గుజరాత్ను మించి తెలంగాణ అభివృద్ధి. ఏపీ సీఎం చంద్రబాబు. బీఆర్ఎస్ పథకాలతో నేటికి ఫలితాలు. 10 ఏళ్ల మా ప్రయత్నం వృధా పోలేదు. మాజీ మంత్రి కేటీఆర్. సుస్థిర ప్రభుత్వం కోసమే చేరికలు, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఫిరాయింపులు. మంత్రి జూపల్లి కృష్ణారావు. చిన్నారుల రక్షణపై ప్రత్యేక దృష్టి, తెలంగాణ డీజీపీ రవి గుప్తా. ఈ నెల 12 వరకు భారీ వర్షాలు, యెల్లో అలర్ట్ జారీ, వాతావరణ శాఖ హెచ్చరిక. పూరి జగన్నాథుడికి జన నీరాజనం, శోభాయమానంగా సాగిన పూరి రథయాత్ర. మహారాష్ట్రలో గూండా గ్యాంగుల పాలన, శివసేన నేత సంజయ్ రౌత్. వైఎస్ఆర్ నాకు స్ఫూర్తి, ఆయనను చూసి ఎంతో నేర్చుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. హర్యానాలో స్కూల్ బస్ బోల్తా, 40 మంది విద్యార్థులకు గాయాలు. సముద్రాన్ని తలపిస్తున్న ముంబై మహానగరం, వర్షపు నీటిలో మునిగిన వాహనాలు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తథ్యం, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, పైలట్ మృతి. హాలీవుడ్ లో విషాదం, టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత మృతి. బైడెన్ స్థానంలో కమల్ హ్యారిస్, అధ్యక్షుడికి తగ్గుతున్న మద్దతు. షిండే సర్కార్ కొత్త స్కీములన్నీ ఓట్ల కోసమే, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే. వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించింది, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. వైఎస్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తాం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.